Yeah, this is from 0 to partly. Means there is no encroachment 2014, but after 2014 it is getting affected partly. Means partial, partly in the sense partial. Partial is it affected. These are the list of tanks we have already mentioned. It's around 30, almost 57 tanks are from, means from 0 to partial encroachment. This is one of the example. It's from Mechal Malkajgiri district and Mechal Mandal village, Gundal Panchampalli. Where you see these tanks. This is just a. This is from here to here how the encroachment is going on. These red colors you just indicate. These are the areas where it is getting encroached. Similar from lot of tanks we have, I just mentioned from 57 tank total count from 0 to partially encroachment. This is one of the tank. You read the names of the mandal. Yes, sir. Village Already. Tank. This is the district Mechal Malkajgiri, Mandal Medipalli Mandal and village Chengicharla. This is Mechal Malkajgiri, Mandal Mechal and Gundal Panchampalli. Similarly, this is from main Mechal Malkajgiri, Dundigal Gandimeshama, village Damara Panchampalli. This is another example, Dundigal Gandimeshama and Damara Panchampalli. This is another example. See, for example, I'll speak, you try to change the slides. ఇప్పుడు మీకు ఉదాహరణ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మండల్ గండిపేట్ విలేజ్ ఉప్పాలగూడ. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో ఇక్కడ లేక్ లైవ్లో ఉంది. 2023కి వచ్చే వరకు మళ్ళీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్నీ వచ్చేసింది దాంట్లో. సేమ్ వే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా మండల్ రాజేంద్ర నగర్ బుద్వేల్ 2014లో లేక్ అంతా కనిపిస్తాం. ఇట్స్ ఏ శాటిలైట్ ఇమేజ్, మనం ఎవరు డిజైన్ చేసి వచ్చింది కాదు, యాక్చువల్ ఇమేజ్. 2023కి వచ్చే వరకల్లా అయిపోయింది. అట్లాగే నెక్స్ట్ మల్కాజ్గిరి మండల్ ఉప్పల్ విలేజ్ ఉప్పల్ బగాయత్. ఇక్కడికి వచ్చేవారికి 2014లో లైవ్లో ఉంది, 2023కి వచ్చేవారికల్లా అంత అయిపోయింది, జస్ట్ కింద కెరాల్లాగా మిగిలిపోయింది. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి మండల్ బాచుపల్లి విలేజ్ బాచుపల్లి 2014 లైవ్లో ఉంది, 23 కల్లా ఏం లేదా. నెక్స్ట్ విలేజ్ మల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ మండల్ ఉప్పల్ 2014లో ఏం కన్స్ట్రక్షన్ ఏం లేదు దాంట్లో. 2023కి వచ్చేవరకు అసలు మొత్తం లేఅవుటే వచ్చేసింది, కన్స్ట్రక్షన్ లేఅవుట్. ఇది చూడండి రంగారెడ్డి జిల్లా మండల్ బాలాపూర్ విలేజ్ మామిడిపల్లి 2014లో లేక్ ఉంది, 23 కల్లా మంచి బ్యూటిఫుల్లీ లేఅవుట్ ఉంది. క్లియర్. సేమ్ వే మండల్ గండిపేట్ తీరం చెరువు 2014లో లైవ్ ఉంది చెరువు, 23 కల్లా ఏం లేదా. 2014 కోపన్పల్లి విలేజ్ షేర్లింగపల్లి 2014లో లైవ్ లేక్ ఉంది అక్కడ, 23 కల్లా వచ్చేవరకు చూడండి ఆడ కన్స్ట్రక్షన్ అన్నీ కనిపిస్తాం. ఇన్ ద సేమ్ వే షేక్పేట్ మండల్ షేక్పేట్ విలేజ్. ఈ ఆక్యుపేషన్ గురైనటువంటి చెరువులన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజల ఆస్తి.